ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పైసా పైసా కూడబెట్టుకుని ఇంట్లో ఒక్కో వస్తువు సమకూర్చుకున్నారు. కట్ చేస్తే 1 గంటలో వారి జీవితాలు తారుమారైపోయాయి. ఇంట్లో వస్తువులేవి పనికి రాకుండా పోయాయి. వరద తగ్గి ఇంట్లో బురద మిగిలిందని, మళ్లీ మొదటి నుంచి తమ జీవనాన్ని మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని వరద బాధితులు వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. మునుపెన్నడూ చూడనంత వరద విజయవాడ నగరాన్ని ముంచేసింది. గడిచిన 2 దశాబ్దాల్లో కూడా ఎప్పుడూ విజయవాడ నగరంలో ఇంత వరద అయితే వచ్చిన పరిస్థితి లేదు. ఈ రోజుకి 6వ రోజు. కానీ విజయవాడ నగర పరిధిలో అనేక కాలనీలు ఇంకా కూడా నడుములోతు నీళ్లలోనే ఉన్నాయి. ఈ వరద కారణంగా చాలామంది ప్రజలు తీవ్రంగా ఆర్థికంగా అయితే నష్టపోయిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం పాయికాపురం బర్మా కాలనీలో ఉన్నాం. ఇక్కడ చూస్తే కనుక ఇళ్ళన్నీ కూడా సగం వరకు కూడా మునిగిపోయి ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ మొత్తం అన్ని వస్తువులన్నీ కూడా పూర్తిగా తడిచి నానిపోయిన పరిస్థితి కనబడుతుంది. చిన్న చిన్న ఉపాధి చూసుకుని చిన్నగా కుటుంబాలను పోషించుకునే వాళ్ళు అనేక మంది ఈ ప్రాంతంలో నివాసం ఉంటుంటారు. ఇంట్లో ఉన్న ప్రతి సామాను కూడా, అంటే ఇంట్లో వంట సామాను కావచ్చు, లేదంటే వాళ్ళు నిద్రించే మంచాలు కావచ్చు, లేదా వాళ్ళు వినియోగించుకునే వస్తువులు ఏదైనా సరే అన్నీ కూడా పూర్తిగా తడిచి నానిపోయిన పరిస్థితి. ఏ ఒక్కటి కూడా మళ్ళీ వినియోగించుకోవడానికి ఉపయోగం లేకుండా పోయిన పరిస్థితి. ఏ కుటుంబాన్ని కదిలించినా సరే కన్నీటి గాథలే కనబడుతున్నాయి. మొత్తం అన్నీ కూడా ఇలాగే మునిగిపోయిన పరిస్థితి చూస్తున్నాం మనం. కొంతవరకు ఇంట్లో ఉన్న సామాన్లు మంచం మీద వేసుకుని వీటిని తడవకుండా చూసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వరద ముంపు ఈరోజు కొంత తగ్గినప్పటికీ కూడా నిన్నటికి మొన్నటికి చూస్తే కనుక ఇప్పుడున్న నీటి ప్రవాహం మీద ఎక్కువగానే నీటి ప్రవాహం, దీంతో ఇవన్నీ కూడా పూర్తిగా తడిచి ముద్దయిపోయాయి, నాశనం అయిపోయాయి, ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఈ ఇంట్లో ఉన్న ఒక మహిళ ఉన్నారు, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎన్ని రోజుల నుంచి మీరు నీళ్ళలో ఉన్నారు? అసలు ఆదివారం నుంచి సార్, ఆదివారం నుంచి మాకు వాటర్ వచ్చేసింది, సడన్గా వచ్చేసింది. మేము ఇంకా చూసుకోవడానికి కూడా లేదు, అన్నీ తడిచిపోయినాయి. చూసారుగా మీరు, అన్నీ ఇంటి మీద పెట్టాం, అన్నీ తడిచిపోయి ఇక్కడ వరకు వచ్చేసింది వాటర్. ఇక్కడ బట్టలు, అక్కడ బియ్యం డ్రమ్ము పెట్టాం, అది కూడా తిరగబడిపోయి మొత్తం అన్నీ తడిచిపోయినాయి. చూస్తున్నాము ఈ వరద కారణంగా పూర్తిగా వీరంతా కూడా నష్టపోయిన పరిస్థితి మనకి ఇక్కడ దృశ్యాల్లో కనబడుతుంది. ఉన్నదంతా ఇలా మొత్తం మునిగిపోయిన పరిస్థితి. మళ్ళీ మొదటి నుంచి మీరంతా మీ కుటుంబానికి సంబంధించిన అన్ని సేకరించాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించారా? ఊహించలేదండి. అసలు ఇలా వస్తుందని మేము అలా ఇదే వద్దని కూడా ఊహించుకోలేదు. సామాన్లు తీసి జాగ్రత్త చేద్దామని ఎక్కడన్నా సరే వాళ్ళ ఇళ్ళలో కూడా వాటర్ ఫుల్గా వెళ్ళిపోయినాయి. ఇంకా మొత్తం అన్నీ నాశనం అయిపోయినాయి. ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ మొత్తం అన్నీ నాశనం అయిపోయినాయి సార్. రూపాయి కూడబెట్టుకుని వారి ఇంట్లో వస్తువులు అయితే కూడా వీళ్ళంతా ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఈరోజు చూస్తే కనుక పూర్తిగా ఇల్లు మొత్తం సగం పైన మునిగిపోయింది. ఇంట్లో ప్రతి వస్తువు కూడా ఎందుకు పనికి రాకుండా పోయింది. మళ్ళీ మేము మా జీవితాలను 0 నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఉందని వారంతా కూడా ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, పాయికాపురం నుంచి. విజయవాడలో వరద కష్టాలు వలస కూలీలకు తీవ్ర ఇబ్బందులను గురిచేస్తోంది. ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చి అద్దెకుంటున్న కూలీల ఇళ్లు ముంపుకు గురి కావడంతో అవస్థలు పడుతున్నారు. ఎవరూ వీరిని తమ ఇళ్లలోకి రానివ్వకపోవడంతో అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం సహకరించి రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తే స్వస్థలాలకు వెళ్లిపోతామని చెబుతున్నారు. వలస కూలీలకు విజయవాడ వరద తెచ్చిన కష్టాలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. ఊర్మిళ నగర ప్రాంతంలో బుడమేరు ముంపు మళ్లీ పెరుగుతూ ఉంది. రాత్రి వరకు తగ్గిందనుకుంటే మళ్లీ తెల్లవారుజాము నుంచి వరద నీరు వస్తుండటంతో ఇక్కడ ఇళ్లలో ఉండేటువంటి వారంతా కూడా తమ తెలిసిన బంధువులకి, స్నేహితులకు వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఒక వ్యక్తి ఇంట్లో ఉన్నటువంటి సామాను అట్లాగే కొన్ని కూరగాయలు తీసుకుని తెలిసిన వారి ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి పరిస్థితి? ఎందుకు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు? ఇల్లు మొత్తం మూలిపోయిందండి. ఏం లేదు, మొత్తం మూలిపోయింది. మా ఇల్లు మొత్తం, ఇంట్లో సామాన్లు బట్టలు మొత్తం పోయినాయి. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రాత్రి పక్కన వాళ్ళ ఇంట్లో ఉన్నాము, బిల్డింగ్ లో. వాళ్ళకి ఇబ్బందిగా ఉందని మేము మా చుట్టాలకి వెళ్ళిపోతున్నాం. ఎన్ని రోజులు ఉంటాం వాళ్ళతో మొత్తం? ఇప్పుడు 3 రోజులు 4 రోజులు అయింది. ఇంకా కూరగాయ పట్టుకుని వెళ్ళిపోతున్నాం. బట్టలు ఇవ్వండి, బట్టలు అక్కడ తొడుక్కుని ఇంకా వాళ్ళ చుట్టానికి వెళ్తాం. చుట్టానికి వెళ్తే బాగుంది కదా, అందుకని బట్టలు తీసుకుని అక్కడ తొడుక్కుని వెళ్ళిపోతాం. ఎక్కడ, ఏ ఊరు వెళ్తున్నాం? విజయవాడ నక్కల్ రోడ్డు. అక్కడ మా చిన్నాన్నగారు ఉన్నారు. మరి మీ ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోయారు పొద్దున. వాళ్ళ కోసం కూరగాయలు తీసుకెళ్ళి పక్క ఇంట్లో ఉన్నారని వాళ్ళు వెళ్ళిపోయారంట. మళ్ళీ నేను ఇప్పుడు వెళ్తున్నాను. అది నీ పరిస్థితి? ఎక్కడి నుంచి వచ్చాను? నాది ఒరిస్సా సార్, కొరాపుడు జిల్లా నానపట్న బ్లాక్ కుంబారి పంచాయతీ నాది. అయితే ఇక్కడ 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాను నేను.
ఇక్కడే నా లైఫ్ పోయింది, చీకట్ అయిపోయింది ఆటో నగర్లోన. ఇక్కడ మేస్త్రి పని నేర్చుకొని ఇక్కడ నేను నా జీవం నేను సాగిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉరుమిల్లాలోన రూమ్ తీసుకుని ఉంటున్నాను. నేను ఇంచుమించు 10 సంవత్సరాల బట్టి ఉంటున్నాను నేను. అయితే ఇప్పుడు ఈ వరదలు గట్రా వచ్చి నా రూమ్ మొత్తము, మా సామాన్లు మొత్తం పోయింది సార్. చాలా ఇబ్బందిగా ఉంది. ఊర్సా వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, ఇంచుమించు 12-13 మంది ఉన్నాం, ఫ్యామిలీ గట్రా ఉన్నారు. మరి వాళ్ళ గురించి నేను చెప్పాను, ఇలాగ పార్సల్ గట్రా ఇస్తున్నారు, తినండి, ఇక్కడ ఉండండి. ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నాం సార్, మేమందరం రూమ్ వదిలేసి ఇక్కడ ఉంటున్నాం సార్. చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్ మాకు. అసలు మాకు వాళ్ళు స్పందించట్లేదు. ఒరిస్సా నుంచి వాళ్ళు ఉన్నారు, ఒరిస్సా నుంచి ఎంతమంది ఉన్నారు ఏంటని మా ఒరిస్సా గవర్నమెంట్ కూడా, పోనీ ఆంధ్ర గవర్నమెంట్కి ఎంత కొంచెం సాయం చేసి మా ఒరిస్సాలో మేము ఉన్నాం కదా. డిమాండ్ ఏంటి, నువ్వేం కోరుకుంటున్నావు గవర్నమెంట్? నేను ఏడు కోరుకుంటున్నాను అంతే. ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారో అంత చూస్తానుగా. బస్సులు గట్రా ఏటి ఇబ్బంది ఇక్కడ ఉన్నది, ఉండలేకపోతున్నాము. అందరికి మాకు బస్సులు గట్రా ఏటి వేస్తే మా ఇళ్ళకి మేము పోతాం. సో ఇది పరిస్థితి. ఒరిస్సా నుంచి ఆ బుద్ధ తెరువు కోసం వచ్చినటువంటి వారు చాలా మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. పక్కనే ఆటో నగర్ ఉన్న నేపథ్యంలో ఆటో నగర్ లో పనిచేసుకోవడానికి, పక్కన ఉన్నటువంటి పరిశ్రమలో పనిచేయడానికి వచ్చినటువంటి వీరంతా కూడా ఇప్పుడు ఈ వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు వేరే వాహనాల సౌకర్యం కల్పిస్తే మళ్ళీ మా స్వస్థలాలకు వెళ్ళిపోతాం, వరద తగ్గిన తర్వాత మళ్ళీ వస్తాం చెప్తారన్నమాట. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, ఊర్మిళ నగర్, విజయవాడ.